హాయ్ స్టూడెంట్స్, టీజీ పాలిస్ సెట్ ఎవరైతే స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళైతే వెంటనే మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అన్న ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ఒకసారి ఇలా క్లిక్ చేసేసి మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నది ఎంటర్ చేసేసి ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకనంటే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవడం కోసం. దానికోసం మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది మీకు ఏదైతే హాల్ టికెట్ ఉందో హాల్ టికెట్ మీద ఉంటుంది. అలాగనే మీ యొక్క టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ జనరేట్ పాస్వర్డ్ అన్న దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది చూపిస్తాను మీకు. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ అండ్ పాస్వర్డ్ అన్న దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇలా డీటెయిల్స్ అన్నీ టోటల్గా మీ యొక్క పేరు, నెక్స్ట్ మీ జనరల్ డీటెయిల్స్ అయితే అన్నీ కనిపించడం జరుగుతుంది. దీని తర్వాత కిందికి వస్తే ఇక్కడ మీకు పాస్వర్డ్ మీరు ఏదైతే లాగిన్ మీకు ఒక మెసేజ్ వచ్చింది కదా, దాంతోపాటు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ని మీరు ముందే అనుకోండి. ఇక్కడ పైన అక్కడ ఒక ఇచ్చాడు చూడండి. సో ఈ ప్యాటర్న్లా ఏదో ఒక నేమ్ కానీ ఒక 2 నెంబర్లు డిజిట్స్, ఒకళ్ళు ఇట్లా కుదరకుంటే నేము ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ లైక్ ఇక్కడ KSBABY@88 అట్లా కూడా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఏం చేసుకోండి, పాస్వర్డ్ అన్నది క్రియేట్ చేసి పెట్టుకోండి. ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అదే పాస్వర్డ్ని ఇక్కడ రీఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత చూద్దాం. ఇక్కడ కింద బాటంలో సేవ్ పాస్వర్డ్ అని ఉంటుంది కదా, ఎంటర్ ఏ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇన్ డస్ నాట్ యూజ్. ఓకే, ఇక్కడ చూడండి, నేను @ అన్న ఒకటి వాడాను. @ అని వాడడం వల్ల వాడద్దు అని చెప్తుంది. సో అంటే స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. సో చూద్దాం మళ్ళీ పాస్వర్డ్ మార్చి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా కనిపించడం అయితే జరుగుతుంది. సో మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అన్నది సక్సెస్ఫుల్ అయినట్టు చూపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. సో ఇలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు కనిపించడం జరుగుతుంది. సో ఇలా రిజిస్ట్రేషన్ అయిపోగానే మీరు మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ కాడ మీకు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఒక ఐడి నెంబర్ ఇచ్చారు కదా, నేను ఐడితో పాటు మిగతా డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబరు, మీరు ఏదైతే అనుకున్నారో పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఏదైతే బాక్స్లో కనిపిస్తుందో ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. సరే చూద్దాం ఏం జరుగుతుందన్నది. అయితే ఇప్పుడు స్లాట్ బుకింగ్కు మనకు ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు కొంచెం కిందికి వెళ్తే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మీ మొబైల్కి ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అన్నది రావడం జరుగుతుంది. సో ఆ మొబైల్ నెంబర్ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్, మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేయగానే మనకి ఇలా పేజీ అన్నది రావడం జరుగుతుంది. సో ఈ పేజీలో మనకి ఏం కనిపిస్తాయి అని అంటే ఏ డిస్ట్రిక్ట్లో మీరు కాలేజీలు కావాలనుకుంటూ అన్నది లెఫ్ట్ సైడ్లో కనిపించడం జరుగుతుంది. రైట్ సైడ్లో ఏ బ్రాంచ్లు ఉన్నాయి వాటి కోడ్లు ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఈ, నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ సిఈ, ఇట్లా ఏ బ్రాంచ్ ఆ బ్రాంచెస్ కోడ్ ఏంటి అన్నది కనిపించడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరైతే చేయాల్సింది ఏంటంటే మీరు ఏ డిస్ట్రిక్ట్లో సీట్లు కాలేజ్ కావాలనుకుంటున్నారని పెట్టాలి. సో అందులో హనుమకొండ, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదు, నెక్స్ట్ వచ్చేసి మేము అనుకుంటున్న డిస్ట్రిక్ట్ కేవలం కరీంనగర్, మేడ్చల్ చాలు, మంచిర్యాల, నెక్స్ట్ వచ్చేసి నల్గొండ, నిజామాబాద్, నెక్స్ట్ సిద్దిపేట, నెక్స్ట్ వచ్చేసి వరంగల్, నెక్స్ట్ వనపర్తి. సో ఇలా కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే అనుకున్నాము మనం. సో మీరు అనుకున్న కాలేజెస్ అన్నీ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ బాటంలో డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫర్ ఫామ్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఆప్షన్ ఎంట్రీకి అయితే కనిపించడం జరుగుతుంది. సో ఆప్షన్ ఎంట్రీకి మీరు అనుకున్న కాలేజెస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హనుమకొండ అనుకోండి. సో ఈ హనుమకొండలో మీరు అనుకున్న కాలేజెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత హైదరాబాద్లో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో కొన్ని కాలేజీలు కనిపిస్తాయి. నెక్స్ట్ కరీంనగర్లో ఉన్న కాలేజెస్, నెక్స్ట్ మేడ్చల్, అలా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అన్ని కాలేజెస్ అన్నది
కనిపించడం అయితే జరుగుతుంది డిస్ట్రిక్ట్ వైజ్గా మీరు ఏదైతే అనుకున్నారో ఆ కాలేజెస్. సో ఇప్పుడు మీరు ఆప్షన్స్ ఎలా పెట్టాలి అన్నదాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసము మీరు ఏం చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫస్ట్ చాయిస్ ఎవరైతే నన్ను వెబ్ ఆప్షన్ పెట్టమన్నారు ఆ స్టూడెంట్ ఫస్ట్ చాయిస్ వచ్చేసి మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న సింగరేణి పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టమని అడిగారు. కాబట్టి సో మనము చాయిస్ ఫస్ట్ సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో వాళ్ళ చాయిస్ కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సింగరేణి పాలిటెక్నిక్ కాలేజ్లో ఫస్ట్ చాయిస్ కాబట్టి వాళ్ళు 1 అనే నెంబర్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు అడిగిన విషయం ఏంటంటే, సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలో మీరు సార్ మాకు కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ అలాగనే ఎలక్ట్రికల్ అలాగనే సివిల్ ఈ 3 బ్రాంచ్లలో సీట్లు పెట్టండి అని అడగడం జరిగింది. అంటే వీళ్ళది కాలేజీ ఫస్ట్ చాయిస్. సో ఇలా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్తాను నెక్స్ట్ కంటిన్యూషన్లో కూడా ఇంకా అంటే కాలేజ్ వైజ్గా ఎట్లా పెట్టాలి బ్రాంచ్ వైజ్గా ఎట్లా పెట్టాలన్న దాని గురించి. సో ఇప్పుడు ఈ కాలేజ్లో ఫస్ట్ చాయిస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు హైదరాబాద్లో పెట్టండి మాస్ ఆఫ్ ట్యాంక్లో అన్నారు. సో 1, 2, 3 ఆర్డర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మాస్ ఆఫ్ ట్యాంక్లో కనుక వెళ్తే ఇక్కడ సిఎస్సి కనుక 4th చాయిస్కి ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ వచ్చేసి 5th చాయిస్కి ఇచ్చాము. సో నెక్స్ట్ వచ్చేసి సివిల్ వచ్చేసి 6th చాయిస్గా ఇచ్చాము. సో ఇలా మీకు ఏ బ్రాంచెస్ కావాలి ఎట్లా కావాలి అన్న దానికి ఇట్లా ఆర్డర్ ప్రకారం నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి సరిపోతుంది. చేసిన తర్వాత మీరు పైన సేవ్ అన్న ఆప్షన్ ఉంది కదా, ఇలా మీకు ఆర్డర్స్ అన్నీ ఇచ్చి పెట్టేసిన తర్వాత సేవ్ అన్న ఆప్షన్ ఉంది కదా. సో సేవ్ అన్న ఆప్షన్కి మీద క్లిక్ చేయండి. సేవ్ చేయడానికంటే ముందు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికోసం సో ఇట్లా మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఓకే అని పైన చూపిస్తుంది. సో ఓకే అన్న తర్వాత మీరు ఇక్కడ 6 ఆప్షన్స్ పెట్టుకున్నట్టు పైన ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే ఏమేమి ఆప్షన్స్ పెట్టుకున్నారు అన్నది కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యూ అండ్ ప్రింట్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మీకు పైన వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ కాలేజెస్ ఏ టైంకి పెట్టారన్నది కూడా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హై స్టూడెంట్స్, ఇందులో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇక్కడ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ అన్న ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలో ఆప్షన్స్ ఇచ్చాను 1, 2, 3 అని. నెక్స్ట్ వచ్చేసి మాస్ ఆఫ్ ట్యాంక్లో 4, 5, 6 అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4th ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 4th కాలేజీకి పైన నేను ఒక నెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలన్న దాన్ని కోసము మనము ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ అన్నది క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికంటే ముందు మీరు హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసేసి ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడ ఆప్షన్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీకు. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4th ఆప్షన్ మీద మీరు యాడ్ చేయాలనుకుంటే అప్పుడు 4ని క్లిక్ చేసి దాని మీద ఇంక్లూడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే అన్నీ ఆటోమేటిక్గా అరేంజ్మెంట్స్ అనేది మారడం జరుగుతుంది. చూసారు కదా, ఇప్పుడు 1, 2, 3, 4 అన్నది లేదు. 4th ఆప్షన్ ఇప్పుడు కాస్త మారి 5, 6, 7 అయింది. ఇప్పుడు 4th ఆప్షన్లో ఇదే మాస్ ఆఫ్ ట్యాంక్లో నేను ఈసీ బ్రాంచ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో 4th ప్లేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిటెక్నిక్ కాలేజ్లో 1 సిఎస్, 2 ఎలక్ట్రికల్, 3 సివిల్ పెట్టుకున్నాను. నెక్స్ట్ మాస్ ఆఫ్ ట్యాంక్లో కంప్యూటర్ సైన్స్ 4th ప్లేస్, నెక్స్ట్ వచ్చేసి ఈసీ 5th ప్లేస్, నెక్స్ట్ 6th ప్లేస్ ఎలక్ట్రికల్, కంప్యూటర్ సివిల్ 7th ప్లేస్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు వీటిని సేవ్ ఆప్షన్ అని అంటే ఎవ్రీ టైం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అన్నది ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత
సేవ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎన్ని పెట్టుకున్నారో అన్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ అంటే ఏదన్నా ఆప్షన్ మధ్యలో, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 5కి ముందు ఇంకేదన్నా ఆప్షన్ ఎంటర్ చేయాలనుకుంటే, మీరు మార్చాలనుకుంటే ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆప్షన్ ఎంటర్ అన్నది మారిపోతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఇలా కలర్స్ ఉన్నాయి కదా, బ్లూ కలర్ అన్నది యూనివర్సిటీ, SF అంటేనేమో అంటే ఈ కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ అన్నది సెల్ఫ్ ఫైనాన్స్డ్, గర్ల్స్, మైనార్టీ కాలేజెస్ ఇలా సపరేట్గా కనిపించడం అన్నది కూడా జరుగుతుంది. మీరు కావాలంటే మీరు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చిండ్రో వాటిని అయితే కొంతమంది అడుగుతున్నారు మనల్ని, సరే ఎవ్రీ టైం సేవ్ చేయాలంటే కంపల్సరీ సేవ్ చేయాలి, సేవ్ చేయకపోతే మీరు ఏం ఆప్షన్స్ పెట్టినరో ఆప్షన్స్ అనేది ఎగిరిపోవడం అన్నది జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ని యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని అంటే లాస్ట్ సేవ్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ ఉన్న పేజీకి అయితే వెళ్ళిపోతుంది. సో డిస్ట్రిక్ట్స్ ఉన్న పేజీకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంక ఎక్స్ట్రాగా ఏమైనా డిస్ట్రిక్ట్స్ యాడ్ చేయాలనుకుంటే కూడా ఈజీగా యాడ్ చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఆదిలాబాద్ లేదు, మేడ్చల్ డిస్ట్రిక్ట్ యాడ్ చేయలేదు. సో మేడ్చల్ డిస్ట్రిక్ట్ని యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ ఆ డిస్ట్రిక్ట్ని యాడ్ చేసేసి సింపుల్గా దాని మీద క్లిక్ చేసేస్తే మళ్ళీ నీకు మేడ్చల్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కనిపించడం జరుగుతుంది. సో ఇలా లాస్ట్ సేవ్డ్ ఆప్షన్తో పాటు మేడ్చల్లో ఉన్న కాలేజ్ మాత్రం యాడ్ కావడము జరుగుతుంది. సో ఇలా మీరు కావాల్సుకున్న ఆప్షన్స్ను ప్రీవియస్ సేవ్డ్ ఆప్షన్స్తో పాటు యాడ్ చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవ్రీ టైం సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ ఎవ్రీ టైం మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీద ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ సేవ్ ఆప్షన్, నెక్స్ట్ మీరు ఎన్ని ఆప్షన్స్ క్లిక్ చేశారో చూసుకోవచ్చు. మీరు ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే పాస్వర్డ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు.